Good afternoon, all of you. Today, lecture number is the 5 differential equations, first order and first degree. So, previous examination లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. సో, ఎంసీ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఇది లేటెస్ట్ 2022 గురుకులం డిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగారండి. గురుకుల్ డిఎల్ డిఎల్ 2023 అండి. టిఎస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. 2 మార్క్స్ క్వశ్చన్ అంటే ఇది. Question is very clear, visible. The question is the dx by dt plus k into x square. Examiner మనల్ని చాలా బాగా కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చారు సార్. మనం ఏం చేస్తాం, డిపెండెంట్ వేరియబుల్ x కదా సార్, x పవర్ 2 ఉంది. ఇట్ ఇట్స్ నాట్ లీనియర్ సార్. ఇట్స్ నాట్ లీనియర్, వెరీ క్లియర్లీ ఇట్స్ నాట్ లీనియర్ సార్. లీనియర్ అయితే కాదు, క్లియర్ గా కనిపిస్తుంది. మనం లీనియర్ అనుకొని చేయడానికి పోయామనుకోండి సార్, అయిపోయింది అనుకో, మన వర్క్ అయిపోయినట్లే, మన పని అయిపోయినట్లే. ఎందుకంటే డిపెండెంట్ వేరియబుల్ పవర్ 2 ఉంది సార్, ఎక్స్ పవర్ 2 ఉంది, నాట్ లీనియర్, డిపెండెంట్ వేరియబుల్ పవర్ 2. సో మరి ఏం చేద్దాం సార్ అంటే చాలా సింపుల్ సార్. ఈ క్వశ్చన్ మీరు ఇలా మార్చండి సార్, ఇలా సింపుల్ గా మార్చుకోండి సార్. చూడండి సార్, నేను ఎట్లా మారుస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో డిటీని అక్కడ ప్రొడక్ట్ చేయండి, ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ తీసుకురండి. సో 1/x² ఇంటూ డిఎక్స్ అవుతుంది సార్, ప్లస్ k ఇంటూ dt అవుతుంది సార్. క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0 సార్. వాల్యూ డస్ నాట్ చేంజ్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వేరియబుల్ సెపరబుల్ కి మారిపోయింది కదా సార్. x పవర్ -2 ఇంటిగ్రేషన్ dx ప్లస్ k ఇంటూ ఇంటిగ్రేషన్ dt ఈజ్ ఈక్వల్ టు c సార్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ బికాస్ వేరియబుల్ సెపరబుల్ లోకి మారిపోయింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ x పవర్ -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 ప్లస్ kt is equal to c sir. kt is equal to c. So it is nothing but minus 1/x plus kt is equal to c sir. So c ని ఇక్కడ తీసుకురండి సార్. తీసుకొస్తే kt plus c1 sir, minus c కాస్త c1 sir is equal to 1/x, is equal to 1/x, where c1 is minus c, where c1 is equal to minus c sir. చెక్ చేయండి సార్, ఎక్కడ ఉంది సార్ ఆప్షన్. సో 1/x is equal to kt plus c sir. 1/x is equal to kt plus c. 1/x is equal to kt plus c sir. So option B is the right answer sir. Option B is the right answer. It is the Gurukulam DL 2 marks question sir. It is the కన్ఫ్యూజ్ చేయాలని నాట్ లీనియర్ లో ఇచ్చారు. స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు అని చెప్పేసి ఆస్పిరెంట్ కన్ఫ్యూజ్ కావాలన్న ఉద్దేశంతో ఇచ్చారు. బట్ మనం చాలా కాన్సెప్ట్ గా, చాలా క్లియర్ గా, నిదానంగా, చాలా అబ్జర్వేషన్ చేసి ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయాలి సార్. ఇట్ ఈస్ ఆల్సో సార్, ఇట్ ఈస్ ఆల్సో గురుకులం 2020 గురుకుల్ 2023 ఎగ్జామినేషన్ లో జేఎల్ అనుకుంటా సార్, మేబీ జేఎల్ఆర్ డిఎల్ ఈ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. దిస్ క్వశ్చన్ చాలా క్లియర్ ఇచ్చారు సార్. సొల్యూషన్ ఆఫ్ ద అన్నారు సార్. ఎంత సింపుల్ క్వశ్చన్ సార్. లాగరిథమ్ ఆఫ్ dy/dx is equal minus a is equal to 0 sir. A అవతల పంపియండి సార్. లాగరిథమ్ ఆఫ్ dy/dx is equal to a sir. సో ఇక్కడ e సార్, ఎక్స్పోనెన్షియల్. సో dy/dx is equal to e పవర్ a sir. సో dy is equal to e పవర్ a into dx sir. సో వేరియబుల్ సెపరబుల్ కి మారిపోయింది కదా సార్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ సార్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో y is equal to x into e power a plus c sir. x into e power a plus c sir. y is equal to x into e power a plus c sir. ఎక్కడ ఉంది సార్? y is equal to x into e power a plus c. y is equal to x into e power a plus c sir, where c is the arbitrary constant sir, where c is the arbitrary constant. So your right answer is sir, option 3 is the right answer. 2 marks sir. Its question also 2 marks. సార్ ఇట్ ఈస్ ఆల్సో గురుకులం ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. జేఎల్ 2023 గురుకుల్ జేఎల్ 2023 సార్ ఎగ్జామినేషన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ సార్. ఎగ్జాక్ట్ కాని డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆన్సర్ చెప్పగలుగుతారా సార్ మీరు? చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ సార్. ఎగ్జాక్ట్ కాని ఏంటి సార్? ఎగ్జాక్ట్ కాని రెస్పాన్స్. యూజ్ ద చాట్ బాక్స్.
use the chat box, sir. First of Use the chat box, sir. Very good, very good, very good. Srilekha madam and Chakri. Yes. And Fasil. ఓకే. రెస్పాన్స్ ఇవ్వాలండి. మీరు చేస్తేనే వస్తదండి. లేకపోతే లేదండి. ఓకేనండి? ఓకేనండి. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి సార్. మనం ఆల్రెడీ సో మెనీ టైమ్స్ చేసాం సార్. నాట్ ఎగ్జాక్ట్. ఇదే కదా సార్ ఎగ్జాక్ట్ కాకపోతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ సో మెనీ వచ్చినాయి మనకు. y dx ప్లస్ x dy. y dx మైనస్ x dy ఈజ్ ఈక్వల్ టు 0 సార్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ సార్. నాట్ ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్. బికాజ్ ఎందుకంటే m అంటే y సార్, n అంటే మైనస్ x సార్. బికాజ్ డో m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్ టు 0తోన కంపారిజన్ చేయండి సార్. చేస్తే డో m బై డో y వాల్యూ చూడండి సార్ 1 అవుతుంది. డో n బై డో x వాల్యూ చూడండి సార్ -1 అవుతుంది. అండ్ దేర్ ఫోర్ డో m బై డో y ఈజ్ నాట్ ఈక్వల్ టు డో n బై డో x సార్. సో నాట్ ఎగ్జాక్ట్ సార్. ఏంటి సార్ ఆప్షన్ బి ఇస్ ద నాట్ ఎగ్జాక్ట్. సార్ అట్లా కాదు, నేను ఆప్షన్ 1 తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ తీసుకుందాం సార్. 1/x dx మైనస్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు 0 సార్. క్రాస్ ప్రొడక్ట్ చేయండి సార్. y dx మైనస్ x dy బై లా xy అవుతుంది సార్. xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుంది సార్? ఇది ఏమవుతుంది సార్? బాగా అబ్జర్వేషన్ చేయండి సార్. ఇది ఏ ఫార్ములా అవుతుంది సార్? చూడండి సార్. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ x బై y చేస్తున్నాను సార్. ఇట్ ఈస్ 1/x బై y. లోపల ఉన్నటువంటి x బై y కి డిఫరెన్షియేషన్ విత్ రెక్స్ చేయండి సార్. ఇట్ ఈస్ ద y బై x అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇదేమవుతుంది సార్? y dx మైనస్ x dy బై y స్క్వేర్ అవుతుంది సార్. ఒక y క్యాన్సల్ సార్. మిగిలింది y dx మైనస్ x dy బై xy సార్. సో ఇది సరిపోయిందా లేదా సార్? సో కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు సార్? d ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ x by y is equal to 0. Integrating on both sides, sir. So logarithm of x by y is equal to c, sir. So x by y is equal to e power c. So x is equal to y into e power c. సో సొల్యూషన్ వచ్చింది సార్. అంటే ఈ ఇన్స్పెక్షన్ మెథడ్ లో డైరెక్ట్ వచ్చేస్తుంది సార్. కాబట్టి ఇది ఏమవుతుంది సార్? ఎగ్జాక్ట్ అవుతుంది సార్. ఎగ్జాక్ట్ అవుతుంది. నాట్ ఎగ్జాక్ట్ అన్నాడు. ఇప్పుడు చూడండి సార్, దీన్ని మార్చండి సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ y dx మైనస్ x dy బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ సార్. ఎల్సిఎం తీస్తే ఇట్ ఈస్ LHS ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ it is the x by y sir is equal to 0. Integrating on both sides sir. So tan inverse of x by y is equal to c sir. చూడండి సార్ వచ్చిందా లేదా సార్ ఆన్సర్? సో కాబట్టి ఇది కూడా ఏమవుతుంది సార్? ఎగ్జాక్ట్ డి అవుతుంది సార్. మీరు చెక్ చేసుకోండి సార్. మరి ఇదేంటి సార్? ఇది ఒకసారి చూడండి సార్. ఇదాన్ని ఎల్సిఎం ఈజ్ ద వై స్క్వేర్ కాబట్టి y dx మైనస్ x dy బై y స్క్వేర్ is equal to 0. It is nothing but differentiation of x by y sir is equal to 0. Integrating on both sides sir. X by y is equal to c sir. X is equal to yc or y is equal to c1x sir. సో సొల్యూషన్ వస్తుంది సార్. కాబట్టి ఇది ఏమవుతుంది సార్? ఎగ్జాక్ట్ అవుతుంది. ఇదేమవుతుంది సార్? ఎగ్జాక్ట్ అవుతుంది. ఇదేమవుతుంది సార్? ఎగ్జాక్ట్ అవుతుంది. నాట్ ఎగ్జాక్ట్. దిస్ ఈస్ ద నాట్ ఎగ్జాక్ట్ సార్. సో యువర్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్ సార్? దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్. మీరు ఇలా చేయాలి సార్. అంతే తప్ప ఇంకో రకంగా చేస్తామంటే కుదరదు సార్. సో మీరు ఇలా చేస్తే మీ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి ఫాస్ట్గా ఉంటాయి సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? సో అనదర్ క్వశ్చన్ చూద్దాం సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి అనదర్ క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం సార్. అనదర్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా క్లియర్గా ఎగ్జామినర్ అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అది అయిపోయింది కదా సార్. సో ఇప్పుడు ఇది ఇలా తీసుకుందాం సార్. ఇలా తీసుకుంటే మీకు బాగుంటుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్ చూడండి సార్. ద క్వశ్చన్ నెంబర్ ఈజ్ ద 1 అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx
plus y is equal to e power x, sir, is ఒక ఈ పవర్ ఎక్స్ ఉంటేనే చేయడానికి ఇది ఈ పవర్ ఎక్స్ అని అన్నాడు ఏంది అనుకోవద్దు సార్. మీరు ప్రాసెస్ ప్రకారం చేయండి, ఆన్సర్స్ అవే వస్తాయి సార్, కన్ఫ్యూజ్ కావద్దు. y ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి సార్. ఆప్షన్ బి సార్, y ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి సార్. ఆప్షన్ సి సార్, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి సార్. ఆప్షన్ డి సార్, y into e power x is equal to e power x into e power x minus e power x plus c, sir. This is the options, sir. These are the options. Very simple, very easy, sir. Very simple, very easy, sir. ఇక చూడండి సార్, ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వేషన్ చేయండి సార్. dy by dx సార్. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ప్లస్ 1 into y ఈజ్ ఈక్వల్ టు e power x, sir, which is in the form of dy by dx plus p of x into y is equal to q of x form లో ఉంది సార్. సో p is equal to 1, sir, q is equal to e power x, sir. సో integrating factor e to the power of p dx is equal to e power x, sir. It is nothing but integrating factor, sir. The general solution is y into integrating factor is equal to integration q into integrating factor, sir. q into integrating factor dx plus c, sir. Put e power x is equal to t, sir. So it is nothing but e power x into dx value is the dt అవుతుంది, sir. dt అవుతుంది. Substitution here there, sir. Substitution here there. So it is nothing but integration t into e power t dt, sir, plus c. ఎందుకనంటే సార్ 1 minute, sir. Students, sir, screen is visible, sir? Clear, sir? Screen is? Students, sir, ఎందుకు అంటే ఇక్కడ చూడండి సార్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని డిటి అని రాసేస్తాం సార్. ఈ పవర్ టీ అంటే మనకు ఓన్లీ ఈ పవర్ టీ డిటీనే సార్. ఇక్కడ ఈ పవర్ టీ డిటీనే సార్, టీ ఉండదు సార్. ఎందుకనంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ డిటి సార్. అబ్జర్వేషన్ చేయండి సార్. సో కాబట్టి ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి సార్? ఈ పవర్ టీనే సార్ ప్లస్ సి. సో వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ సార్. సో వై ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ టీ, ఈ టీ అంటే ఏంటి సార్? ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి సార్. ఎక్కడ సార్? వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి సార్. సో వై ఇంటూ ఆప్షన్ ఏ చూడండి సార్, అబ్జర్వేషన్ చేయండి సార్. ఈ ఆప్షన్ సరిపోయే ఆప్షన్ ఏలో ఉంది చూడండి సార్. సరిపోయినటువంటి ఆప్షన్ ఏలో ఉంది. సో రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్? రైట్ సార్. ఇంకో క్వశ్చన్ చూడండి సార్, ఎగ్జామినర్ ఇలా అడిగారు ఎగ్జామినేషన్ లో. నెక్స్ట్ క్వశ్చన్ సార్, జేఎల్డిఎల్ సేమ్ సార్, అది కూడా అంతే సార్. జేఎల్డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ differential equation y into x square y square plus 2 into dx plus x into 2 minus 2x square y square dy is equal to 0 is అన్నాడు సార్. ఆప్షన్స్ సార్, ఆప్షన్ ఏ -1/3x cube y cube సార్. ఆప్షన్ బి సార్ 1/3x cube y cube సార్. ఆప్షన్ సి సార్ -x cube y cube సార్. ఆప్షన్ డి సార్ x cube y cube సార్. ఆప్షన్ డి సార్ x cube y cube సార్. ఆప్షన్ డి is x cube and y cube సార్.